నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని కుమరవాండ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. वो तबियत बोला क्या रे रेडी हो गया एक बड़ा पार्टी बोला दो बड़ा रेडी हो गया ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ బాగా వస్తుందా మాట్లాడదా ఎందుకంటే ఎక్కువ వస్తుందే లేదా మరి బాగా చేస్తుందే లేదు ప్రభుత్వం. కొద్ది సైడ్ నుంచి ఒకరు ఏమొస్తుంది నీకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్ వదిలేమ్మా వదిలేమ్మా తీసుకో. మాతకి నువ్వేనా గుర్తించారు 4 బూతులు రోడ్ అన్ని మిక్సింగ్ కాంప్లైంట్ చేసినప్పుడు ఓకేనా
తెచ్చుకున్నావు ల్యాప్టాప్ ఇవ్వరన్నా పిల్లలు ఏం చదువుతున్నారు? ఫోన్ నెంబర్ చెప్పండి. 810 డబ్బులు పడినాయా? ఇవి మార్పిస్తాను పక్కకు మారుస్తాను अच्छा आता है ఇంకేం వచ్చింది అది కూడా చెప్పినాను. ఈరోజు చేస్తాను, చెప్పినాను. మీరు కూర్చొని మాట్లాడుకొని చేయించుకోండి, చేస్తాను. ఎంత పెన్షన్లు వస్తున్నాయా? ఎంత వస్తాయి? మరి అది చెప్పే వస్తుంది. చెప్పాలి ఇవి మాట్లాడాలి. ప్రభుత్వం చేసే మంచిని 10 మందికి చెప్తే 10 కాలాల పాటు మంచి చేసే ప్రభుత్వం ఉంటుంది. అది నేర్చుకోండి. అది తల్లొప్పే వారం ఉంటుంది, వాళ్ళు వస్తారు. హౌస్ సైట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వస్తే నేను అప్లై చేస్తాను, సచివాలయంలో చేస్తా. ఇది గ్రామం కాబట్టి 3 సెంట్లు ఇస్తారని ఐడెంటిటీ మీరు ఇన్వాల్వ్ కాదండి, మీరు పని చేయించండి అంతే. మీరు ఓనర్షిప్ చేసుకోవద్దు. మా నాయకులు లబ్ధిదారుని తెచ్చుకుంటే మీకు వాళ్ళకి క్లారిటీగా చెప్తారు. దొంగ పని చేసి మీరు పోతారు, వాళ్ళు పోతారు. పేదోళ్ళకి ఇంటి కొట్టాలు చేయండి. మా నాయకులు తప్పు చేసినా ఎంటర్టైన్ చేయండి. వాళ్ళు జెన్యున్ బెనిఫిషరీస్ని తీసుకొచ్చి ఇవ్వమంటే ఇవ్వండి. అట్లా కాకుండా వ్యాపారం చేసే ఏ నాయకులు పట్టాల వ్యాపారం చేసినా ఎంటర్టైన్ చేస్తారు. మీరు పోతారు, వాళ్ళు పోతారు, వాళ్ళ ఖచ్చితంగా పోతారు. ఎందుకు వచ్చినాం తెలుసా? మేము ఓట్లు అడిగి రాలా, ఓట్లు వేసినారు కాబట్టి మీకు మాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చి అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఇచ్చిండే దాని మేరకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులు అయితే గుంటోళ్ళు గుడ్డోళ్ళకైతే 6,000 ఇస్తున్నారు. మొత్తం పక్కింట్లో పిల్లలు ఉన్నారు, అట్లా వాళ్ళకైతే 15,000 ఇస్తున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా మన ప్రభుత్వం ఇస్తాను ఇంత డబ్బులు. తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంటి ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు. మరి గుర్తు పెట్టుకొని పర్వాలే, పక్కింట్లో ఉంటారు కదా. మా బావ చదువుకున్నాడు, ఐటీఐ చేసినాడు, ఖాళీగా ఉన్నాడు. చేస్తాం. నడుము పడి సార్ కొంచెం పెన్షన్ లేదా? కొంచెం బాగలేకున్నాయి. బాగున్నారమ్మా? బాగున్నారమ్మా? ఎందుకు వచ్చినావు? ఓట్లు వేయించుకున్నాం, అధికారంలోకి వచ్చినాం, 1 సంవత్సరం పరిపాలన ఇచ్చినాం. పరిపాలన తర్వాత మీరు ఎట్లున్నారని మాట్లాడితే మా ప్రభుత్వం చేస్తాండి, మన ప్రభుత్వం చేస్తాండే పనులు, ముఖ్యమంత్రి చేస్తాండే పనులు మంచి చెప్పేకి వచ్చినాము. పిల్లలకి డబ్బులు పడినాయా? స్కూల్ పిల్లలకి ఎంతమందికి? ఒకరేనా ఉండేది? పెన్షన్లు ఎవరికైనా వస్తుందా? ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వస్తుంది? 2,000 భారతదేశంలో 4,000 పెన్షన్ ఇస్తాండి ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పిల్లలు ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి డబ్బులు వేసింది చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిండే పాట కట్టుబడి. అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఏమైనా చెప్పేకి చూస్తారు. మీరు సమాధానం చెప్పి జరుగుతాన్ని మంచి చెప్పండి సార్ ఎవరైనా వస్తే.